ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కృష్ణా తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. శ్రీశైలం మినహా ఇతర జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం కూడా 4-5 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కృష్ణా తుంగభద్ర నదుల్లో ఉంది. మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి దిగువకు భారీ ఎత్తున నీటిని విడుదల చేయనున్నారు. సిడబ్ల్యూసీ అధికారులు రిజర్వాయర్లలో తగినంత కుషన్ ఉంచుకోవాలి, ఎగువ నుంచి భారీగా వరద నీరు రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు. నారాయణపూర్లో ప్రస్తుతం ఇన్ఫ్లో 2,61,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,80,000 క్యూసెక్కులు ఉంది. ఇది 2.5 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీ ఎత్తున పెరిగే అవకాశం కూడా ఉంది. తుంగభద్ర జలాశయం పరిస్థితి కూడా అదే. తుంగభద్ర జలాశయంలో ఇన్ఫ్లో ప్రస్తుతం 98,166 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 89,830 క్యూసెక్కులు ఉంది. ఇది కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 2,23,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా 31,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉంది. ఈ ప్రస్తుతం అంటే 3 లక్షలకు పైగానే శ్రీశైలం జలాశయానికి రేపటికి చేరే అవకాశం ఉంది. అంటే తుంగభద్ర కృష్ణా నదుల నుంచి వచ్చే వరద నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఇప్పటికే ఇన్ఫ్లో 2,23,000 ఉండగా 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులైతే ప్రస్తుతం 1,631.99 అడుగులు ఉంది. 105 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 101.734 టీఎంసీల నీరు ఉంది. అట్లాగే శ్రీశైలం జలాశయంలో 885 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ప్రస్తుతం 859 అడుగుల నీటి మట్టం ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 99.47 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నాయి. అంటే ఇంకా శ్రీశైలం జలాశయం నిండాలంటే 115 టీఎంసీలు నీరు రావాల్సి ఉంది. రోజుకు 3 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరితే దాదాపు 27 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఆ ప్రకారం 4 రోజుల్లో అంటే శ్రీశైలం జలాశయం నిండే అవకాశం కూడా ఉంటుంది. అంటే రేపు 3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రేపటికి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం కూడా ఈ స్పెల్లోనే పూర్తి స్థాయిలో నిండి నాగార్జున సాగర్కు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే కృష్ణా తుంగభద్ర నదులు రెండూ కలిపి 3 లక్షలకు పైగానే వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపటి నుంచి మరింత పెరిగి శ్రీశైలం జలాశయానికి 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే 4-5 రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, తుంగభద్ర నది నుంచి.